రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిసినారి కోడలు. రావులపాలెం అనే గ్రామంలో వెంకట్రావు, యశోద అనే దంపతులు నివసించేవారు. వెంకట్రావు రిటైర్డ్ ఎంఆర్ఓ కావడంతో ఆస్తులు బాగానే కూడబెట్టాడు. అతనికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు ప్రవీణ్, చిన్న కొడుకు పేరు ఆకాష్. ప్రవీణ్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడు. ఆకాష్ బీటెక్ చదువుకుంటాడు. వెంకట్రావు, యశోదలకు తన 2 కొడుకులంటే పంచప్రాణాలు. చిన్నప్పటి నుండే వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. వారు ఏదడిగినా కొనిచ్చేవారు. ఇలా వారింట్లో రంగయ్య తోటమాలిగా పనిచేసేవాడు. లక్ష్మమ్మ వంట మనిషిగా పనిచేసేది. వాసు డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ విధముగా జరుగుతుండగా, బాబు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించావు. మీ నాన్నగారు నేను నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాము. అమ్మా, నాకు ఈ మధ్య కదా ఉద్యోగం వచ్చింది. అప్పుడే పెళ్ళేంటమ్మా? 6 నెలల తర్వాత చూద్దాంలే. అవును యశోదా, వాడు చెప్పింది నిజమే కదా. వాడికి అప్పుడే పెళ్లికి తొందరేమొచ్చింది? కొన్ని రోజులు చూద్దాం. ఈ విధముగా జరుగుతుండగా ప్రవీణ్ జాబ్ చేసే ఆఫీసులోనే శ్రావణి అనే అమ్మాయి జాబ్ చేసేది. శ్రావణికి వెనుక ముందు ఎవ్వరూ లేరు. ఆమె ఒక అనాథాశ్రమంలో చదువుకొని పెరిగింది. శ్రావణి మెరిట్ స్టూడెంట్ కావడంతో కాలేజీలో ఫ్రీ సీట్ లభిస్తుంది. కష్టపడి చదువు పూర్తి చేసుకొని జాబ్ సంపాదిస్తుంది. ఒకరోజు శ్రావణి తన స్కూటీపై ఆఫీసుకు వెళ్తుండగా స్కూటీ పాడైపోవడంతో ఆటో గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రవీణ్ అటువైపు నుంచి ఆఫీసుకు వెళ్తాడు. శ్రావణిని చూసి కారు ఆపుతాడు. శ్రావణి, ఏమైంది? ఎవరి గురించైనా వెయిట్ చేస్తున్నావా? లేదండి, నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. అయితే సరే, ఆ స్కూటీ పక్కన పెట్టి నా కారులో ఆఫీసుకు వెళ్దాం. పర్వాలేదండి, మీకెందుకు శ్రమ, నేను ఆటోలో వస్తాను. శ్రావణి, ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము కదా, నాతో రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? అదేం లేదండి, పదండి అంటూ ఇద్దరు కారులో ఆఫీసుకు వెళ్తారు. ఈ విధముగా ప్రవీణ్, శ్రావణిల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు ప్రవీణ్ శ్రావణితో, శ్రావణి, నా గురించి నీ అభిప్రాయం ఏంటి? మీకేంటండి, మంచి సంస్కారం, డబ్బు, అందం అన్నీ ఉన్నాయి. శ్రావణి, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. చెప్పండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. క్షమించండి, మీ అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా? నేనొక అనాథని. అనాథాశ్రమంలోనే చదువుకున్నాను. నాకు మంచి మెరిట్ రావడం వలన కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. అలా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. నాలాంటి అనాథను మీ తల్లిదండ్రులు కోడలుగా ఒప్పుకుంటారా? శ్రావణి, మా అమ్మా నాన్నల గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి నేను ఏది అడిగినా కాదనేవారు కాదు. సరేనండి, మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే ఇక నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. ఆ రోజు సాయంత్రం, అమ్మా, నాన్న, నేను మీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? నేను ఆఫీసులో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఒక అనాథ. పాపం, తనకు ఎవరూ లేరు. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది. చాలా తెలివైన అమ్మాయి, అందంగా కూడా ఉంటుంది. చూడు బాబు, అమ్మాయి నీకు నచ్చిందంటున్నావు. కలిసి ఉండాల్సింది మీరు. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి సంతోషంగా జీవిస్తే చాలు. అప్పుడు అక్కడికి ఆకాష్ వస్తాడు. అమ్మా, అన్నయ్యకి పెళ్లి చూపులా? పెళ్లి చూపులు ఎప్పుడో అయిపోయాయిరా, ఇక పెళ్లి చేయడమే తర్వాయి. ప్రవీణ్, ఆకాష్, చాలా మంది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు ఏకాంతం కావాలని వేరు కాపురాలు పెట్టుకొని వెళ్తున్నారు. నేను అందరిలాంటి దానిని కాదని మీకు బాగా తెలుసు. మీకొచ్చే భార్యలను సొంత కూతుర్లలా ప్రేమగా చూసుకుంటాను. మీరు పెళ్ళిళ్ళైపోయాక మా నుండి వేరుగా వెళ్ళొద్దురా. మిమ్మల్ని, మీ భార్యల్ని చూసుకుంటూ మీ పిల్లలతో సంతోషంగా ఉండాలనే మా ఆశ. నా మాట కాదనరుగా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? చిన్నప్పటి నుండి మిమ్మల్ని వదిలిపెట్టి లేము.
ఇక ముందు కూడా వదిలిపెట్టి పోము. అందరం కలిసే ఉందాం. మర్నాడు ఉదయం ప్రవీణ్ శ్రావణిని తీసుకొని తన ఇంటికి వస్తాడు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, నేను చెప్పానే శ్రావణి అని, ఈ అమ్మాయే. చూడమ్మా, నా కొడుకు నీ గురించి మొత్తం చెప్పాడు. నువ్వేమీ బాధపడకు. నేను మీ అమ్మలాంటిదాన్ననుకో. అవునమ్మా, మాకు ఎలాగూ ఆడపిల్లలు లేరు. అమ్మాయికి ఆస్తిపాస్తులు లేకున్నా మంచి గుణం ఉంటే చాలమ్మా. నేను త్వరలోనే మంచి ముహూర్తం చూయించి మీకు పెళ్లి జరిపిస్తాను. ఈ విధముగా జరుగుతుండగా ప్రవీణ్ శ్రావణిల పెళ్లి జరుగుతుంది. శ్రావణి తన భర్త, అత్త మామయ్యలతో, తన మరది ఆకాష్తో ఎంతో కలివిడిగా ఉండేది. ఇటు ఆకాష్ కాలేజీలో దివ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దివ్య కూడా ఆకాష్ అమాయకత్వాన్ని, అందం, డబ్బును చూసి అతన్ని ఇష్టపడుతుంది. దివ్య వాళ్ళ అమ్మ పేరు దుర్గమ్మ. దుర్గమ్మ చాలా పిసినారి అవడంతో అవే బుద్ధులు శ్రావణికి వస్తాయి. దివ్యకు ఒక తమ్ముడు, అతని పేరు రాము. రాము డిగ్రీ చదువుకుంటాడు. దివ్య వాళ్ళ నాన్న చిన్నప్పుడే ఆరోగ్యం బాగాలేక మరణిస్తాడు. దుర్గమ్మ తనకున్న 3 ఎకరాల పొలాన్ని కౌలుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో తన పిల్లల్ని చదివించేది. ఇలా జరుగుతుండగా దివ్య, మన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, రిజల్ట్ వచ్చాక నేనేదైనా కంపెనీలో జాబ్ చూసుకుంటాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆకాష్, ఇంతకీ మీ అమ్మా నాన్నలతో మన ప్రేమ విషయం చెప్పావా? లేదు దివ్య, నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నువ్వు కూడా మీ అమ్మగారితో మన ప్రేమ విషయం చెప్పు. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం, అమ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతుంది. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? నాన్న, ఆ అమ్మాయి మేమిద్దరము కలిసే చదువుకుంటున్నాము. నేనంటే తనకి చాలా ఇష్టం. ఇంతకీ వాళ్ళది ఏ ఊరు బాబు? పక్కూరే అమ్మా. దివ్య వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. దివ్యకి అమ్మ, తమ్ముడు ఉన్నాడు. సరే బాబు, వీలు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆకాష్ తన అమ్మా నాన్నలను తీసుకొని దివ్య ఇంటికి వెళ్తాడు. రండి బాబు, రండి. రాము, పక్కింటి అంకులు వాళ్ళింటికి వెళ్ళి 4 కుర్చీలు తీసుకురా. రాము కుర్చీలు తీసుకురావడంతో వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు వెంకట్రావు, ఇంట్లో కనీసం సోఫా లేదు, కుర్చీలు కూడా లేవు, ఇదేదో తేడాలా ఉంది అని అనుకుంటాడు. అమ్మాయి, కాస్త మంచినీళ్లు తీసుకురా. అప్పుడు దివ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకొని వస్తుంది. 1 గ్లాసులో తీసుకొచ్చావా? అందరికీ తీసుకురాలేదా? ఇంట్లో 1 గ్లాసు ఉందండి. మీరు తీసుకోండి. మీరు తాగాక మళ్ళీ తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, ఆ గ్లాస్ అక్కడ పెట్టు. వదినగారు, ఎందుకు వృధా ఖర్చని మేమే ఇంటి సామాన్లు ఎక్కువగా కొనలేదు. డబ్బును మితంగా ఖర్చు పెడితేనే లక్ష్మీదేవి మనతోటి ఎల్లకాలం ఉంటుందని మేము నమ్ముతాము. ఇంతకీ పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? అన్నయ్య గారు, మేము కట్న కానుకలు ఇచ్చుకోలేము. లేదమ్మా, మాకు కట్న కానుకలేమీ అవసరం లేదు. అన్నయ్య గారు, మాకు అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే ఆచారం లేదు. మీరే అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి జరిపించాలి. అలాగే అమ్మా, పెళ్లికి ఏర్పాట్లు చేశాక మేము మీకు కబురు చేస్తాము. ఇలా దివ్యని తీసుకొని ఆకాష్ షాపింగ్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం, అమ్మా, ఏంటమ్మా వాళ్ళు డబ్బులు అలా ఖర్చు పెడుతున్నారు? లక్షలు ఖర్చు పెడుతున్నారు. నగలని, చీరలని. వారికసలు డబ్బంటే లెక్కే లేదు. దివ్య, పెళ్ళయ్యంతే వరకు నోరు మూసుకొని ఉండు. నీ ఎదవ తెలివితేటలు వాళ్ళ ముందు చూపించకు. బంగారం లాంటి సంబంధం. తేడా వచ్చిందో మొదటికే మోసం జరుగుతుంది. ఇలా ఆకాష్ దివ్యల పెళ్లి జరుగుతుంది. మరునాడు ఉదయం, దివ్య, దేవుడి దగ్గర దీపం పెట్టి అగరవత్తులు వెలిగించమ్మా. అప్పుడు దివ్య కొంచెం నూనె పోసి వత్తి వెలిగిస్తుంది. అలాగే ఒక అగరబత్తి మాత్రమే వెలిగిస్తుంది. కాసేపటి తర్వాత దీపం ఆరిపోతుంది. అదేంటమ్మా, దీపం ఆరిపోయింది, అగరబత్తి ఒకటే వెలిగించావు? అత్తయ్యగారు, ఈ కొంచెం నూనెతోటే మనం సంవత్సరం పాటు దీపం వెలిగించొచ్చు. దేవుడు మనని కొడతాడా, తిడతాడా? ఎందుకు ఇన్ని అగరవత్తులు వెలిగించడం? ఒక్క అగరవత్తి చాలదా ఏంటి? అప్పుడు అక్కడికి ఆకాష్ వస్తాడు. దివ్య, ఏంటా మాటలు? అమ్మ వదిన నీ మాటలు విని
ఆశ్చర్యపోయారు. మీ ఇంట్లో వేషాలు ఇక్కడ వేయకు. ఇలా అందరూ కలిసి భోజనానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ నిండా అన్ని రకాల వంటలు ఉంటాయి. ఏవండి, ఇలా ఎన్ని రకాలు వండుకొని తింటే ఇల్లు గుల్లవుతుంది. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. రేపు మన పిల్లలకి చిల్లి గవ్వ కూడా మిగలదు. అదేంటి దివ్య అలా మాట్లాడతావు? మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన పౌష్టికాహారం తీసుకోవాలి కదా. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా తింటే ఆరోగ్యం మాటెరుగు, అడుక్కు తినాల్సి వస్తుంది. ఈ మాటలు విన్న వెంకట్రావు, యశోద, ప్రవీణ్, శ్రావణి ఆశ్చర్యపోతారు. చూడు, నోరు మూసుకొని తిను, ఇంకేం మాట్లాడకు. ఆ రోజు రాత్రి దివ్య, అసలు నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అదేంటండి, నేను చేసేదంతా మన గురించే. ఈ సిటీలోనే మనం అందరికంటే డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళం అవ్వాలన్నదే నా ఆశ. ఇక నుండి మన ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకుందామనుకుంటున్నాను. అప్పుడు ఆకాష్కి ఏమీ అర్థం కాకుండా మౌనంగా ఉంటాడు. మర్నాడు ఉదయాన్నే దివ్య బయటకి వెళ్తుంది. ఆకాష్, ఏంట్రా దివ్య అలా ప్రవర్తిస్తుంది? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు అంటూ రాత్రి జరిగిన విషయమంతా చెబుతాడు. నువ్వేమో ఆ అమ్మాయి చాలా మంచిదన్నావు. దివ్య పిసినారిలా ప్రవర్తిస్తున్నది కదరా. ఏమో అమ్మా, నాకేం అర్థం అవడం లేదు. దివ్య కార్ డ్రైవర్ వాసుని, వంట మనిషి లక్ష్మమ్మని, తోటమాలి రంగయ్యని పిలుస్తుంది. ఇక నుండి మీకు ఇంట్లో పని లేదు, వెళ్ళిపోండి. అదేంటమ్మగారు, నేను వెళ్ళిపోతే వంటెవరు చేస్తారు? మా అత్తయ్య గారు తోటికోడలు ఉన్నారు కదా, వారు చేస్తారులే. అమ్మాయి గారు, పూల మొక్కలకు నీళ్లు పట్టడం, గార్డెన్ ఎవరు చూసుకుంటారండే? ఆ పనంతా మా మామయ్య గారు చూసుకుంటారు. అమ్మగారు, పెద్దయ్య గారిని పెద్దమ్మ గారిని కారులో బయటికి ఎవరు తీసుకెళ్తారండి? వాళ్ళకి కారెందుకు, పెట్రోల్ దండగా. కావాలంటే నడుచుకుంటూ వెళ్తారులే. ఇక మీరు వెళ్ళండి. అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్తారు. ఇదంతా పక్క నుండి గమనిస్తున్న యశోద, ప్రవీణ్, శ్రావణి ఆశ్చర్యపోతారు. మునుముందు పిసినారి కోడలుతో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.